ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం. శివుడు ఋషికను కరుణించుట. వైశాఖ శుద్ధ సప్తమి నాడు గంగ నర్మదలో ఎందుకు చేరుకుంది అని అడిగారు ఋషులు. చెప్పసాగాడు సూతుడు. పూర్వ ఋషిక అనే బ్రాహ్మణుల అమ్మాయి విధివశాత్తు బాల్యమందే వితంతువయ్యింది. ఐకవాంఛలు అణచి ఈశ్వరుడిపై ధ్యాన నిలిపి నర్మదా తీరంలో నిత్యము పార్థివలింగారాధన చేసింది. ఒకనాడు మూఢుడనే రాక్షసుడామెను చూసి వలచి సంభోగానికి ఆహ్వానించాడు. ఆమె పట్టించుకోలేదు. వాడు జపించడం మొదలుపెట్టాడు. ఋషిక శివుణ్ణే శరణు వేడింది. తక్షణమే ప్రత్యక్షమై ఆ మూఢుడి తల తరజేశాడు శివుడు. ఋషిక ఆయన ఎన్నో విధాల ప్రార్థించింది. ఆ నర్మదా నదీ తీరంలో శాశ్వతంగా వెలిసి ఉండమని కోరింది. అదే అదనగా గంగ వచ్చింది అక్కడికి. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కనుక స్వామి అవతరించిన రోజు. ఆ రోజు తాను స్వయంగా నర్మదను ఆవేశిస్తానని పలికింది. అంగీకరించారు భక్తులు. భగవంతుడు కూడా ఋషికి చేసిన పార్థివలింగాన్ని ఆశ్రయించాడు. శివుడు బ్రహ్మాదులంతా వచ్చి ఆ లింగానికి నందీశ్వరలింగమని పేరు పెట్టారు. నాటి నుంచి వైశాఖ శుద్ధ సప్తమికి గంగ నర్మదలో ఉంటోంది. పశ్చిమ దిశ శివలింగములు. ఇక పశ్చిమాన చూస్తే కపిలానగరంలో ఉన్న కాళేశ్వర, రామేశ్వర లింగాలు రెండూ కూడా అతి పవిత్రమైనవి. దర్శన మాత్రం చేతనే పాపాలను పోగొడతాయవి. పశ్చిమ సముద్ర తీరాన గల మహాసిద్ధేశ్వరలింగం ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది. సర్వాభీష్ట ఫలప్రదము, బ్రహ్మహత్యాది భయంకర పాపాగ్ని నివారకరము అయిన గోకర్ణ క్షేత్రము ఈ పశ్చిమ దిక్కునే హరిడ విల్లుతోంది. ఇక్కడ ప్రధాన లింగము మహాబలేశ్వరుడు. కృతయుగంలో నల్లగాను, త్రేతాయుగంలో ఎర్రగాను, ద్వాపరయుగంలో పశువు వచ్చగాను, కలియుగంలో నల్లగాను ఉండే ఈ మహాబలేశ్వర లింగాన్ని పూజించిన వారు అన్ని పాపాలను అవని మీదే వదిలి కైవల్యం పొంది తీరుతారు. మహాబలేశ్వర లింగావిర్భావము. వెనుకటికొకసారి శివుడు రావణాసురుడి ఒక లింగాన్ని అనుగ్రహించి లంకకు చేరే వరకు దానిని ఎక్కడా ఉంచవద్దని మరీ చెప్పాడు. సరేనన్నాడు రావణుడు. ఆ లింగాన్ని దోసిట పట్టి లంకాభిముఖుడయ్యాడు. అసలే రాక్షసుడు, అమిత బలుడు, అమరే ద్వేషి అయిన రావణుడు ఆ లింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే లోకాలకు మరింత ముప్పు వాటిల్లుతుందో అని భయపడ్డారు దేవతలు. సర్వపన్నిన వారకుడైన విఘ్నేశ్వరుని ప్రార్థించారు. రావణాసురుడు ప్రయాణించే మార్గమధ్యంలో పశువులు కాసుకునే కుర్రవాని వేషంలో సంచరించసాగాడు గణపతి. అక్కడి దాకా వచ్చిన రావణుడికి లఘుశంక ఏర్పడింది. దూరంగా కనిపిస్తున్న పశువుల కాపరిని పిలిచి కాసేపు లింగాన్ని పట్టుకోమని చెప్పి తాను శంఖ తీర్చుకోవడానికి వెళ్ళాడు. అందుకోసమే ఎదురుగా చూస్తున్న పశువుల కాపరి వేషధారి అయిన విఘ్నేశ్వరుడు ఆ శివలింగాన్ని అక్కడే శయనించి ఉన్న ఆవు చెవిలో పెట్టి దాని దారిన తను చక్కబోయాడు. శుద్ధుడైన రావణుడు జరిగిన దానికి క్రుద్ధుడైపోయాడు. కానీ ఏం చేయగలడు? విశంతి బహుప్రయత్నపూర్వకముగా గోకర్ణం నుండి ఆ లింగాన్ని తీయాలనుకున్నాడు. అతని వల్ల కాలేదు. రావణుడు బలవంతుడైతే శివుడు మహాబలుడు గదా. చివరికి అది అక్కడే స్థిరపడిపోయింది. మహాబలిష్టమైన ఆ లింగం మహాబలేశ్వరుడిగా కీర్తించబడింది. శివ ప్రీత్యర్థమై వసువులు, ఆదిత్యులు, ఋషులు, ఇతర దేవతలు, బ్రహ్మేంద్రాదులు సహితంగా తమ తమ అంశాలతో అక్కడే తూర్పున నివసించసాగారు. దక్షిణ ద్వారంలో ధర్మరాజు, మృత్యుదేవత, చిత్రగుప్తుడు, అగ్నిపితృదేవతలు, ఏకాదశ రుద్రులు, పశ్చిమ ద్వారాన వరుణుడు, సముద్రుడు, గంగా మొదలైన వాళ్ళు, ఉత్తరాన వాయువు, కుబేరుడు, భద్రకాళి, చండికాదులు శివార్చన చేస్తూ ఉంటారు. మాతృదేవతలు కూడా అక్కడే ఉంటారు. ఎంత పాపాత్ములైనా సరే మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి నాడు ఈ గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుణ్ణి పూజించినట్లయితే వాళ్ళు అనాయాసంగా శివ సాన్నిధ్యం పొందుతారు. ఈ గోకర్ణ క్షేత్రమే కాలాంతరాన
భూకై భూకైలాసం అనే పేర అభివృద్ధి చెందినది. చండాల స్త్రీకి ముక్తినిచ్చిన భూకైలాసం. కారు నలుపు మేనిఛాయలో పుట్టుగురుడిగా చండాల స్త్రీ గర్భావాసాన జన్మించింది సౌదామిని. తల్లిదండ్రులు చిన్ననాడే పోయారు. వయసు వచ్చేసరికి కుష్ఠవ్యాధి కమ్మేసింది పాపను. భవమే తప్ప జీవితం తాలూకు భోగానుభవం లేకుండానే వృద్ధిరాలైపోయింది. ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది. భక్తులంతా గోకర్ణానికి బయలుదేరారు. సౌదామిని వారితో కలిసి బయలుదేరింది. దారి పొడుగునా యాత్రికుల్ని అడుక్కోసాగింది. ఒకానొక గడుసుదాతకు గారు ఆమె చేతిలో గుత్తిగా ఉన్న బిల్వపత్రాలు పడవేశాడు. అదేదో తినే వస్తువేమోనని కొంత ప్రయత్నించింది సౌదామి. కానీ తినవీలు కాదని తెలిసి దుఃఖంతో దూరంగా విసిరేసింది. ఆ బిల్వగుచ్చం సరాసరి వెళ్ళి ఓ శివలింగం మీద పడింది. ఆకలి తీరని సౌదామిని అడుక్కుంటూనే ఆ రాత్రంతా జాగరణ చేసింది. శివరాత్రి నాడు వస్తూ చేసిన జాగరణ, విసిరిన బిల్వగుచ్చం శివలింగాల్ని అలంకరించడం జరిగాక ఆమె తిరిగి వస్తూ నిస్తూతుల వల్ల మార్గం మధ్యలోనే మరణించింది. శివదూతలు ఆమెను కైలాసం తీసుకుని వెళ్ళారు. మిత్రసహుని చరిత్రము. ఇంకో కథ కూడా వినండి. వెనుకటికి సూర్యవంశంలో మిత్రసంహుడనే రాజు ఉండేవాడు. వశిష్ఠ శాపం వల్ల రాక్షసుడిగా మారిన ఆ రాజు ఆకలి ఓర్వలేక ఒక బ్రాహ్మణ్ణి చంపుకొని తినేశాడు. కాలాంతరాన్న శాప విముక్తుడై రాజుగా మారేడే గాని బ్రహ్మహత్య పాతకం మాత్రం అతన్ని వదల్లేదు. అతడు గౌతమ మునిని ఆశ్రయించాడు. ఈ బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలిగించండి అని పదే పదే వేడుకున్నాడు. గౌతముడు బాగా ఆలోచించి సర్వ పాప హరుడైన ఆ శంకరుడు గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుడనే పేరు అవతరించి ఉన్నాడు. నువ్వు ఆ క్షేత్రం చేరి అక్కడ తీర్థాల్లో స్థాతుడువై ఆ స్వామిని అర్చించు అని చెప్పాడు. మిత్ర సౌడ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుడిని అర్పించాడు. తక్షణమే అతని బ్రహ్మహత్యాపాతకంతో పాటు ఇతర పాపాలన్నీ కూడా నశించిపోయాయి. చంద్రఫాలేశ్వరాది లింగములు. ఇక గోకర్ణ క్షేత్రంలో మహావనంలో రావణాసురుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. దాని పేరే చంద్రఫాలేశ్వర లింగం. అదేవిధంగా మిశ్రర్షివర అనే తీర్థంలో దధీచి మహామునిచే ప్రతిష్ఠించబడిన శివలింగం దధీచీశ్వరలింగం. ఇక్కడికి వెళ్ళిన భక్తులు శివలింగంతో పాటే అక్కడ ఉన్న దధీజీముని విగ్రహాన్ని కూడా పూజించాలి. నైమిషారణ్యంలో ఋషులరిచే ప్రతిష్ఠితమైన ఋషీశ్వరలింగం ఎటువంటి పాపాలనైనా సరే నాశనం చేస్తుంది. హత్య దోష హరిణ తీర్థంలో గల శివలింగారాధన వల్ల కోట్లాది హత్యా దోషాలు తొలగిపోతాయి. దేవప్రయాగంలో నిలలితేశ్వరలింగం భక్తుల పాలిటి శుభభాండారం. నేపాలులోని పశుపతీశ్వరలింగం, దాని చేరువలోనే ఉన్న ముక్తినాథేశ్వరలింగం. ఈ రెండింటి సేవ పరమానందదాయకము, పరమార్థప్రదమము అయి అలరారుతోంది. ఇలా చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు. నింగిలోని తారకలని, భూమి మీద గల ఇసుక కణాలని లెక్క కట్టడం ఎంత కష్టమో, శివలింగాలన్నిటినీ గణించడం కూడా, వాటి గుణగణ చరిత్రాదుల్ని చెప్పగలడం అంతకు రెట్టింపు కష్టం అంటూ ఆగాడు సూతుడు. లింగ స్వరూప వివరణం. సూత, శివలింగంలో పిండము శివుడని, పానపట్ట శక్తిని అంటారు కదా, ఆ స్వరూపాలని వివరించు అని సౌనికుడు కోరడముతో సూతుడిలా తెలియజేశాడు. దారువనంలో తన భక్తులైన ఋషుల్ని పరీక్షించే నిమిత్తమై శివుడొకనాడు బూడిద మాత్రం పూసుకున్న దిగంబరుడులా ఆ వనానికి వెళ్ళాడు. ఆ సమయానికి మునులంతా సాధుల కోసం వెళ్ళారు. ఆశ్రమంలో ఉన్న మమల భార్యలు క్రొత్తగా వచ్చిన నగ్నసుందరుణ్ణి చూసి వికారం పొందారు. ఆయనను ఆలింగనం చేసుకున్నారు, చుంబించారు. ఒకరినొకరు నెట్టివేస్తూ ఆయన స్పర్శ కోసం తహతహలాడిపోయారు. ఇంతలోనే వచ్చిన మునులు తమ భార్యల చేత అనుభవించబడుతున్న ఆ దిగంబరుని చూసి శివజ్ఞాన శూన్యులై కోపించారు. ఏ పురుష సంజ్ఞను బయట వేసుకుని
తిరుగుతూ స్త్రీలకు భ్రాంతి కలిగించావో నీ పురుష సంజ్ఞ రాలిపోను అని శపించారు. టక్కున రాలిపడింది లింగం. శివుడు అంతర్ధానమైపోయాడు. రాలిపడ్డ ఆ లింగాన్ని నిలవరించలేకపోయింది భూమి. అభ్యుదయమైన లక్ష్యంగా గల ఆ లింగం ముల్లోకాలు నిండిపోసాగింది. దాని యొక్క ఉష్ణోగ్రత ప్రాణకోటిని అస్థిమితం చేసింది. ఋషులంతా కంగారు పడిపోయారు. బ్రహ్మను ప్రార్థించారు. ఆయన కరుణించారు. శివస్మరణయుక్తంగా పార్వతిని ఆరాధించమన్నాడు. మునులు అలా చేయగానే ముక్కంటి ఆయన గారి ముద్దరాలు కూడా అనుగ్రహించారు. పార్వతి పానపట్టంగా మారి ఆ లింగాన్ని ధరించింది. అంతలో శాంతించి అగ్నిలింగం జ్యోతిర్లింగమై దారువనంలోనే స్థాపించబడింది. ఇప్పటికీ ఇక్కడే ఉంది. విప్రశాపహతమై నేలపడిన లింగం గనుక దానికి హటకేశ్వరలింగం అని పేరు వచ్చింది. శివభక్తులు పిండపాన వట్టములుగా ఏర్పడిన ఈ లింగం అత్యంత మహిమాయతమై అలరారుతుంది. వటుకోత్పత్తి మహిమ. దధీచికి సుదర్శనుడనే కొడుకు ఉన్నాడు. అతని భార్యాదుకోల తన శరీర సుఖమే సమస్తము ననుకునే పిల్ల. ఆమె ఒకనాడు దధీచి గ్రామాంతరం వెళుతూ శివార్చన విధుల్ని కొడుకుకు అప్పగించాడు. అంతలోనే శివరాత్రి వచ్చింది. సుదర్శనుడు ఉపవసించాడు. అన్ని కార్యాలు దీక్షగా నెరవేర్చాడు. కానీ రాత్రి అర్చనకు ముందు కామవేధితయైన భార్య చేత పీడింపబడి తప్పని పరిస్థితుల్లో రతి సలిపాడు. అంతలోనే శివారాధన వేళ మించిపోవడంతో స్నానమైనా చేయకుండా, బట్టలైనా మార్చకుండా అలాగే శివార్చన చేశాడు. రుద్రుడు ఆగ్రహించి జడుడిని కమ్మని శపించాడు. సుదర్శనుడ అలాగే ఉండిపోయాడు. మరలా వచ్చిన దధీచి జరిగిన దానికి చింతించి కొడుకు చేత చండిక నారాధింపజేశాడు. ఆయమ్మ ప్రత్యక్షమైంది. సుదర్శనుడిని కైలాసం తీసుకుని వెళ్ళి నచ్చచెప్పింది. ఇతనివి నా పుత్రవత్తుగా భావిస్తున్నాను కాబట్టి మీకు కుమారుడే అవుతాడు అంటూ శివదక్షిణాంకాన్ని అధిరోహింపచేసింది. పార్వతి మాటలకు ప్రసన్నుడైన శివుడు సుదర్శనుని అనుగ్రహించాడు. సుదర్శన, మాకై నివేదించబడిన సమస్తాన్ని నీవు అనుభవించేలా అనుగ్రహిస్తున్నాను. నిత్యం స్నానం చేసి నుదుట వర్తులాకారంగా తిలకం ధరించి శివసంధ్య వార్చి శివగాయత్రి జపించి ముందుగా నన్ను అర్పించి తరువాతనే కులాచారాలను పాటించు అన్నాడు. సుదర్శనుడి నలుగురి కొడుకులను 4 దిక్కులా అభిషేకించాడు. ఇక నుంచి వటువులుగా స్థిరులై ఉండండి. మిమ్ములను పూజించుట పిమ్మట మమ్ములను పూజిస్తే సంతసిస్తా అని వరం ఇచ్చాడు. వటు భోజన మహిమ. వటువుల మహిమ అంతా ఇంత అని చెప్పనలవి కానిది. భద్రుడనే రాజు ఉండేవాడు. శివుడతని ఎందనుగ్రహించి అతనికి ఒక జెండాను ఇచ్చాడు. రాజా, ఇది పగలు వృద్ధి చెంది రాత్రి పతనమైపోతూ ఉంటుంది. బ్రాహ్మణ భోజనము కాకపోతే మాత్రం రేయింబవళ్ళు నిలబడే ఉంటుందని చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఆ ధ్వజం రోజు పగలు వృద్ధి చెంది రాత్రి పతనమైపోతోంది. ఒకనాడు బ్రాహ్మణ భోజనం కాకుండానే ఆ ధ్వజం పతనమైపోయింది. అబ్బురుపడ్డ రాజు పండితులను పిలిచి కీడు మేళ్ళు తెలియజేయమన్నాడు. వాళ్ళు పరిశీలించి, మహారాజా, బ్రాహ్మణ భోజనం కాని మాట నిజమే, కానీ అంత ముందుగా చండీపుత్రులైన వటువుల భోజనాలు ముగిశాయి. ఆ మహత్యం వల్లనే ధ్వజపతనం సంభవించింది. నీ వ్రతం పరిపూర్ణమయ్యింది. పార్వతీ పరమేశ్వరులు సంతృష్టి చెందారు అని చెప్పారు. వటుల భోజనం అంత ఫలప్రదమైనది. ఈ వ్రతంలో బ్రహ్మచారులకే అధికారం ఉంటుందని శివశాసనం. వటు భోజనంతోనే శివపూజనం పరిసమాప్తమవుతుంది అంటూ సూతుడింకా ఇలా చెప్పసాగాడు. సోమనాథ జ్యోతిర్లింగ చరిత్ర. దక్ష సంతతిలో అశ్విని మొదలగు రేవతా వరకు 27 కన్యలను చంద్రుడికిచ్చి పెళ్లి చేశారు. వారిలో రోహిణి ఒక్కతే ఎందే అధికమైన వాంఛాయుతుడైన చంద్రుడు తక్కిన 26 నిర్లక్ష్యంగా చూసేవాడు. వాళ్ళంతా కలిసి తండ్రి అయిన దక్షుడికి
తమ కష్టాలు చెప్పుకున్నారు. దక్షుడు 1-2 సార్లు చంద్రుణ్ణి మందలించి చూశాడు. కానీ చంద్రుడేమీ మారలేదు. ఎప్పట్లాగానే 26 భార్యల యవ్వనాన్ని మరుగుపెడుతూ తాను ఒక రోహిణితో మాత్రమే సుఖపడుతున్నాడు. కడుపు తరుక్కుపోయింది దక్షుడికి. క్షయరోగి వైపోమని శపించాడు అల్లుడిని. తక్షణమే అంటుకుంది ఆ జబ్బు. దాంతో చంద్రకాంతి తరిగిపోనారంభించింది. దీనాతి దీనుడై చంద్రుడు బ్రహ్మను ఆశ్రయించాడు. ప్రభాస క్షేత్రంలో పార్థివలింగారాధన చెయ్యి అంటూ అతనికి మహామృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు బ్రహ్మ. ఆయన చెప్పినట్లే తపించాడు చంద్రుడు. మృత్యుంజయ మంత్ర జపం 10 కోట్ల పూర్తయ్యేసరికి 6 నెలలు పట్టింది. ప్రత్యక్షమయ్యాడు పశుపతి. ఇక నుండి కృష్ణపక్ష దినాలలో నీ కళలు తగ్గి తిరిగి శుక్లపక్షంలో దినదినాభివృద్ధి చెందుతాయి అని దక్షశాపాన్ని సంస్కరించి దీవించాడు. ఆ వేళకు అక్కడికి చేరిన బ్రహ్మేంద్రాదుల కోరికపై చంద్రుడి పేరు మీద అప్పటికప్పుడే సోమనాథమనే జ్యోతిర్లింగంగా పరిణమించాడు. ఇక్కడి చంద్రకొండలంలో 6 మాసాలు విడవకుండా స్నానం చేసిన వారికి సర్వ రోగాలు నశిస్తాయి. ఈ క్షేత్ర ప్రదక్షిణ వలన భూప్రదక్షిణ ఫలితం సిద్ధిస్తుంది. సోమనాథుడికి నర్చించిన వారికి కృష్టు క్షయాది సమస్త మహావ్యాధులు ఉపశమయిస్తాయి. జ్యోతిర్లింగాల్లో 2వదైన మల్లికార్జున లింగం గురించి గతంలో చెప్పి ఉన్నాను. తదుపరి మహాకాళేశ్వరలింగం. శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గాథ. పూర్వం అవంతి నగరంలో వేద విప్రుడుండేవాడు. నిత్యం పార్థివలింగారాధన చేస్తూ శివానుగ్రహాన్ని పొందాడు. అతనికి దేవప్రియుడు, ప్రియమేతుడు, సుకృతు, ధర్మవాహి అని 9 కొడుకులు. ఇలా ఉండగా దోషణుడు అనే రాక్షసుడు తన సేనా సమేతంగా వచ్చి నగరం 4 వైపుల నుంచి ముట్టడించాడు. ప్రజలను హింసించాడు. ఎంత దుర్మార్గం చెయ్యాలో అంతా చేస్తున్నాడు. దిక్కుతోచని ప్రజలు ఆ రాక్షస మూకలను ఎదిరించలేక వేదప్రియుడి కుమారులు 9 ఆశ్రయించారు. వాళ్ళప్పుడు పార్థివలింగారాధనలో ఉన్నారు. అయినా ప్రజల గోడు విన్నారు. మాకైనా మీకైనా ఈ సమస్త విశ్వానికైనా ఆ మహాశివుడే రక్ష. మాతో పాటే మీరు శివుణ్ణి ధ్యానించండి అని చెప్పి రాక్షసులను సరకు చేయగా శివధ్యానంలో మునిగిపోయారు. అంతలోనే దూషణుడు వచ్చి ఆ 9 బ్రాహ్మణులను చంపబోయాడు. తక్షణమే పార్థివలింగానికి ఉన్న ఒక చిన్న బొరియ వంటి దాని నుంచి వికటి రూపంతో మహాకాలుడుగా ఆవిర్భవించాడు శివుడు. ఒకే ఒక్క హోంకారంతో దూషణుని ఆ పరిసరాల్లోని రాక్షసుల్ని దగ్ధం చేశాడు. ప్రజలు, బ్రాహ్మణులు కూడా ఆ వికట రూపుడికి మోకరిల్లి ఎంతగానో ప్రార్థించారు. అక్కడే వెలిసి ఉండమని అర్థించారు. ఆ కోరికను అనుసరించి శివుడక్కడ మహాకాళేశ్వరుడని పేరున జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఇది ఈరోజు పురాణం సంపూర్ణం.